గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మొదటి పాఠం కణ నిర్మాణ విధుల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. కణ నిర్మాణం. కణం గురించి అధ్యాయాన్ని సైటాలజీ అంటారు. జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం. మొదటిగా కణంను 1965 సంవత్సరంలో రాబర్ట్ హుక్ ఓక్ వృక్షంలో గుర్తించాడు. ఈ కణాన్ని సెల్ అని అంటారు. సెల్ లాటిన్ భాషాపదం. దీని అర్థం ఖాళీ గది. రాబర్ట్ హుక్ కనుక్కున్నది ఒక నిర్జీవ కణం. కణంలో కేంద్రకాన్ని గుర్తించినది రాబర్ట్ బ్రౌన్ 1831 సంవత్సరంలో. ఫెయిలో పాంటానా బుగ్గ కణాల్లో సజీవ కణాన్ని గుర్తించినప్పటికీ ప్రాచుర్యంలోకి రాలేదు. కణం కణ విభజనను ప్రదర్శించి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది అని కణ అనువంశిక సిద్ధాంతం ద్వారా తెలిపింది రుడాల్ఫ్ విర్కోవ్. వృక్ష కణాల్లో కణకవచం గుర్తించినది స్వీడన్. జంతు కణాల్లో కణత్వచం గుర్తించినది థియోడర్ ష్వానే. సంవత్సరంలో ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ సూక్ష్మదర్శిని ఉపయోగించి సజీవ కణాలైన బ్యాక్టీరియాను గుర్తించాడు. 1882 సంవత్సరంలో ష్వాన్ మరియు స్వీడన్ కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. ప్రతి కణం దాని ముందు కణం నుంచి ఏర్పడుతుందని రుడాల్ఫ్ విర్కోవ్ గుర్తించాడు. కణ నిర్మాణం. ఇప్పుడు వృక్ష జంతు కణంలోని ముఖ్య భేదాలను గమనిద్దాం. కణ కవచం వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉండదు. రిక్తికలు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు. ప్లాస్టిడ్లు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు. సెంట్రియోల్లు వృక్ష కణంలో ఉండవు కానీ జంతు కణంలో ఉంటాయి. జంతు కణంలో కేంద్రకం కణ మధ్యలోనే ఉంటుంది కానీ వృక్ష కణంలో కేంద్రకం ఒకవైపుకు ఉంటుంది. దీనికి ఎక్కువ ప్రదేశం ఆక్రమించడం వల్ల కేంద్రకం ఒకవైపున కణ నిర్మాణం. కణంలో ముఖ్యమైన భాగాలు 3: కణత్వచం లేదా ప్లాస్మా పొర, కేంద్రకం, జీవపదార్థం. కణత్వచం ప్లాస్మా పొర. కణాన్ని ఆవరించి ఉన్న పొరను కణత్వచం అంటారు. ఈ త్వచం ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మింపబడి ఉంటుంది. ఇది కణానికి ఆకారాన్ని, ఆధారాన్ని, నిర్మాణాన్ని కలిగిస్తాయి. కణత్వచం కణం లోపల ఉండే వాతావరణాన్ని, బయట ఉండే వాతావరణాన్ని వేరు చేస్తుంది. కణత్వచాన్ని ఆవరించి ప్రత్యేకంగా ఏర్పడిన పొరను కణకవచం అంటారు. కణకవచం మొక్కలు, బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలలో ఉండును. కణత్వచం ప్లాస్మా పొర. మొక్కల్లోని కణకవచం సెల్యులోజ్, పెక్టిన్, సుబరిన్, లిగ్నిన్ వంటి పదార్థాలతో నిర్మింపబడి దృఢంగా ఉండడం వల్ల మొక్కలకు యాంత్రిక బలాన్ని కలిగిస్తాయి. బ్యాక్టీరియాలలో కణకవచం గ్లైకోపెక్టిన్తో నిర్మింపబడి ఉండును. కేంద్రకం. కణంలో కేంద్రకం అతి ముఖ్యమైన భాగం. కణంలో జరిగే అన్ని జీవక్రియలు కేంద్రకం లోపల జరుగుతాయి. అందువల్ల కేంద్రకాన్ని కణ నియంత్రణ గది, కణ మేధస్సు అంటారు.
కేంద్రకాన్ని ఆవరించి ఉండే త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఈ కేంద్రక త్వచం జీవ పదార్థాన్ని కేంద్రాన్ని వేరు చేస్తుంది. కేంద్రకం మధ్యలో గుండ్రంగా ఉండే అతి చిన్న నిర్మాణం కేంద్రకాంశం. కేంద్రకాంశం రైబోజోములను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల కేంద్రకాంశాన్ని రైబోజోముల కర్మాగారం అంటారు. కణంలోని జన్యు పదార్థం కేంద్రకం మధ్యలో చుట్టలు చుట్టుకొని ఒక వలలాగా విస్తరించి ఉంటుంది. ఈ నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటారు. ఈ క్రోమాటిన్ కణం విభజనలో క్రోమోజోములుగా మార్పు చెందును. కేంద్రకం మధ్యలో అక్కడక్కడ రైబోజోములు ఉంటాయి. కేంద్రకం మధ్యలో ఉండే ద్రవ పదార్థంను కేంద్రక రసం అంటారు. నోట్: కేంద్రక త్వచం కేంద్రకాంశం కణ విభజన సమయంలో ప్రథమ దశలో అదృశ్యమైపోయి తిరిగి అంత్య దశలో ప్రత్యక్షమవుతుంది. జీవ పదార్థంలో అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు ఉండును. జీవ పదార్థంలో త్వచం కలిగిన కణాంగాలు తేలియాడుతూ ఉండును. జీవ పదార్థం కణంలో కేంద్రకం, కేంద్రక త్వచం తప్ప మిగిలిన భాగంలోని ద్రవ పదార్థం మొత్తాన్ని జీవ పదార్థం అంటారు. జీవ పదార్థంలో 80 నుండి 90% నీరు ఉంటుంది. కణాంగాలు. మైటోకాండ్రియా. ఇది పొడవుగా గుండ్రంగా ఉంటుంది. దీని పొడవు 2 నుండి 8 మైక్రాన్లు. దీని వ్యాసం 0.5 మైక్రాన్ల. కణం కంటే 150 రెట్లు పెద్దది. ఇది ప్రతి కణంలో 100 నుండి 150 వరకు ఉంటాయి. అయితే జంతు కణంలో వీటి సంఖ్య పెరగవచ్చు. మైటోకాండ్రియా 2 పొరలను కలిగి ఉంటుంది. లోపలి పొర ముడతలు పడి ఉండును. ఈ ముడతలు పడిన నిర్మాణంలో లోపలికి చొచ్చుకొని ఉండే భాగాన్ని క్రిస్టే అని, బయట విశాలంగా ఉండే భాగాన్ని మాత్రిక అని అంటారు. మాత్రికలు ముడతలు పడిన లోపలి పొరల్లో ఆక్సీకరణ చర్య జరిగి శక్తిని ఉత్పత్తి చేసి నిలువ చేసుకుంటాయి. ఈ శక్తి ఏటీపీ రూపంలో, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో నిల్వ చేయను. ఏటీపీని సెల్ కరెన్సీ అంటారు. మైటోకాండ్రియాను కణశక్తి భండాగారం, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. రైబోజోములు త్వచం లేని ఏకైక కణాంగం. ఇవి గుండ్రంగా ఉంటాయి. రైబోజోములు ముఖ్య విధి ప్రోటీన్ల సంశ్లేషణ. అందువల్ల రైబోజోములను ప్రోటీన్ల కర్మాగారం అంటారు. లైసోజోములు. ఇవి గోళాకారంగా ఒక త్వచాన్ని కలిగి ఉండును. దీని ముఖ్య విధి లిపిడ్ల సంశ్లేషణ. ఎంజైమ్లను ఉత్పత్తి చేసి కణాంతర జీవక్రియలో పాల్గొంటుంది. వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు, సూసైడబుల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటారు. కణానికి వ్యాధికారక జీవి ఆక్రమించినప్పుడు, తగినంత ఆహారం లభించనప్పుడు కణం నాశనం చెందకముందే లైసోజోమ్ స్వయంగా విచ్ఛిత్తి చెందును. సాధారణంగా లైసోజోమ్లు కణంలోని వ్యర్థ పదార్థాలను, ఆమ్లాలను నిల్వ చేసుకుంటాయి. లైసోజోమ్లు విచ్ఛిత్తికి గురైనప్పుడు వాటి శరీరం నుండి వ్యర్థ పదార్థాలు విడుదలై కణం మొత్తాన్ని ప్రయాణం చేసి కణాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల వీటిని కణ వినాశనానికి దారి తీసే కణాంగం అంటారు. గాల్జీ సంక్లిష్టం. ఇవి పొడవుగా నాళాల వంటి నిర్మాణంలో ఉండును. వీటి చివర తిత్తులు లేదా కోశాల వంటి నిర్మాణాలు ఉండును.
కణంలోని ద్రవ పదార్థం ఆహార పదార్థాల రవాణా చెందే ముందు ఈ తిత్తుల వంటి నిర్మాణంలో తాత్కాలికంగా నిల్వ చేయబడును. ఇది కణం మరమ్మతులో, కణం వెలుపల పొరలు ఏర్పరచడంలో సహాయపడును. అంతర్జీవ ద్రవ్యజాలం కణంలో కేంద్రకంతో అనుసంధానం చేయబడి కణం మొత్తంగా విస్తరించి కణానికి ఆకారాన్ని ఇచ్చే కణ అస్థిపంజర వ్యవస్థ. దీనిని కణ అస్థిపంజరం లేదా సైటోస్కెలిటన్ అంటారు. ఇది 2 రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో అక్కడక్కడ రైబోజోములు అతుకబడి గరుకుగా ఉండును. ఇది ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఎలాంటి రైబోజోమ్లు ఉండక నునుపుగా ఉండును. ఇది లిపిన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. నోట్: సకశేరుక జీవులోని కాలేయ కణాలకు చేరిన మత్తు విష పదార్థాలను నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం నిర్వీర్యం చేస్తుంది. సెంట్రియోల్ ఇది కణ విభజనలో పాల్గొని క్రోమోజోముల కండె తంతువులను ఏర్పరచును. రిక్తిక ఇది వృక్ష కణాల్లో, బ్యాక్టీరియాల్లో ఉండును. రిక్తికను ఆవరించిన పొరను రిక్తిక పొర లేదా టోనోప్లాస్ట్ అంటారు. రిక్తికలోని ద్రవ పదార్థాలు రిక్తిక రసం లేదా టోనోప్లాజం అంటారు. వృక్ష కణాల్లో రిక్తిక ద్రవాభిసరణ పీడనం నియంత్రణతో పాటు ఆహారాన్ని నిల్వ చేయును. బ్యాక్టీరియా కణంలోని రిక్తికను సంకోచ రిక్తిక అంటారు. ఈ సంకోచ రిక్తిక ద్రవాభిసరణ పీడన నియంత్రణతో పాటు జీర్ణక్రియ, విసర్జన క్రియల్లో కూడా పాల్గొంటుంది. ప్లాస్టిడ్లు మొక్కలోని వివిధ భాగాలు వివిధ రంగుల్లో ఉండడానికి కారణం ప్లాస్టిడ్లు. ఇవి ప్రధానంగా 3 రకాలు. 1. ల్యూకోప్లాస్టిడ్లు లేదా వర్ణరహిత ప్లాస్టిడ్లు. సూర్యకాంతి తగలని భాగాల్లో ఈ ప్లాస్టిడ్లు ఉండి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఉదాహరణ: వేరు, భూగర్భ కాండాలు, విత్తనాలు. 2. క్లోరోప్లాస్టిడ్లు. ఇవి మొక్క ఆకుపచ్చ భాగాల్లో ఉండి పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరుపుటలో తోడ్పడుతుంది. ఉదాహరణ: లేత కాండము, పత్రం. నోట్: పత్రహరితాన్ని కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. 3. క్రోమోప్లాస్టిడ్లు. పుష్పాలు, ఫలాలు రంగుల్లో ఉండే కీటకాలను ఆకర్షించి పరోక్షకంగా పరాగ సంపర్కాన్ని జరపడంలో సహాయపడే ప్లాస్టిడ్లే క్రోమోప్లాస్టిడ్లు.